మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా శామీర్పేట మండలం అంతైపల్లి బీట్స్ కాలనీ సర్వే నెంబర్ 108 వద్ద ఉద్రిక్తత. సోమవారం రాత్రి పెద్ద ఎత్తున కిరాయి గుండాలు, రౌడీ ముక్కలు, పట్టాదారుల భూములు హద్దులు మార్చి అక్రమాలకు యత్నం. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన కిరాయి గుండాలతో గత కొన్ని రోజులుగా పహారీ కాసు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మాగం దేవేందర్ రెడ్డి మరియు మాగం నరసింహారెడ్డిలకు చెందిన పట్టా భూమిలో సీసీ కెమెరాలను ధ్వంసం చేసి కంచెలను తొలగించారు. స్థానిక ప్రజలు నిత్యం ప్రయాణించే రోడ్డును సైతం కబ్జా చేసి అడ్డంగా కంటైనర్ను ఏర్పాటు చేసిన దుండగులు సంఘటనా స్థలానికి చేరుకున్న శామీర్పేట సీఐ శ్రీనాథ్ తన బృందంతో కబ్జాకి గురైన స్థలాన్ని పరిశీలించి అట్టి స్థలంలో తిష్ట వేసిన 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న శామీర్పేట పోలీసులు. మొత్తం 7 ఎకరాలు కబ్జా చేసేసి ఆయన బుల్డోజర్కి వెళ్ళి బకెట్లో కూర్చుని ఎత్తేసినామని భయభ్రాంతులను చేసి నన్ను కూడా థ్రెటన్ చేశారు. ముసలోళ్ళు మీరు ఏం బిక్తారని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రసూన్ రెడ్డి గ్యాంగ్నే సిఐ గారు పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. మాకేం సంబంధం లేదు, ఈ ల్యాండ్ వ్యవహారంలో మాకు సంబంధం లేదు, మరి మీరు ఎందుకు ఆశ్రయం కలిగించారు, మీ ఫెన్సింగ్ ఎందుకు తొలగించి గేటును 7 ఎకరాలు కబ్జా చేసినారు, ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఎందుకు జరిపినారంటే నో ఆన్సర్. భూపాలపల్లి గండ్ర భూపాలరెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఆఫ్ వెంకటరమణారెడ్డి బ్రదర్ మమ్మల్ని పంపించిందని చెప్పి 10-15 మందిని ఇప్పుడు పోలీసు కస్టడీలో తీసుకెళ్తున్నారు. కాబట్టి యాక్చువల్గా గండ్ర భూపాలరెడ్డికి వాళ్ళు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఏదో అగ్రిమెంట్ కొంతమంది చేశారు, మాకు సంబంధం లేదు. మొత్తం ఎంటైర్ నెంబర్ 130 మాదే అని చెప్పేసి భయభ్రాంతులను చేసి ఈస్ట్ సైడు, వెస్ట్ సైడు, నార్త్ సైడు, సౌత్ సైడు మొత్తం బౌండరీ బోర్డ్స్ పెట్టేసేసి వీని లేపేస్తామని చెప్పేసి నన్ను థ్రెటన్ చేస్తారు. నేను ఒక గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయిన ప్రిన్సిపల్ పర్సన్ను, నా వైఫ్ సెక్రటరియట్లో హోమ్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా రిటైర్ అయింది. మా బ్రదర్ ఏమో కొంచెం నాకంటే ఫిజికల్గా వీక్ ఉన్నాడు, ఆయనను తోయడము, తిట్టడము, కొట్టడము జరిగింది. ఇంకా నేను అంత డీటెయిల్గా పోయి సిఐ గారికి చెప్తాను, కానీ నాకు న్యాయం చేయాలి, ఈ విధంగా దౌర్జన్యాలు ఆపాలి. భూపాలరెడ్డికి టైటిల్ లేదు, మా పక్కన ఉన్న ల్యాండ్ను కూడా గవర్నమెంట్ ల్యాండ్లో బోర్డు వాటిండు, గవర్నమెంట్ ల్యాండ్ కూడా నాదే అంటున్నాడు, గవర్నమెంట్ నక్షకున్న తొవ్వను కూడా బ్లాక్ చేసిండు. వీళ్ళ అరాచకాలు భరించలేకపోతున్నాము. వెనకటికి రామాయణంలో రావణాసురుడి అరాష్టకాల కంటే ఎక్కువ ఉన్నాయి, కాబట్టి మాకు న్యాయం చేయాలి, ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను మీకు మనవి చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. ఈ ఒకటి డైల్ 100 కాల్ రాగానే ఇది మా టీంతో పాటు ఇక్కడికి విజిట్ చేసినాము. ఇది అంతాయపల్లి విలేజ్ శామీర్పేట మండలానికి సంబంధించి మాగం ఫ్యామిలీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది. దీంట్లో కంప్లైంట్ ఏంటంటే కడీలు డ్యామేజ్ చేసి ఫెన్సింగ్ అంతా రిమూవ్ చేసి ఈ సీసీ కెమెరాలు అవన్నీ డ్యామేజ్ చేసి కడీలను ఒక ప్లేస్లో ఉన్నాయి, ఇంకో ప్లేస్లో పాతిచ్చారు అనేది కంప్లైంట్. ఇక్కడికి వచ్చినామో అది ప్రాపర్గా వెరిఫై చేస్తున్నాము. దీనిలో ఒక కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే దీనికి పాల్పడారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. థ్యాంక్ యూ. మొత్తం 7 ఎకరాలు కబ్జా చేసేసి ఆయన బుల్డోజర్కి వెళ్ళి బకెట్లో కూర్చుని ఎత్తేసినామని భయభ్రాంతులను చేసి నన్ను కూడా థ్రెటన్ చేశారు. ముసలోళ్ళు మీరు ఏం బిక్తారని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రసూన్ రెడ్డి గ్యాంగ్నే సిఐ గారు పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. మాకేం సంబంధం లేదు, ఈ ల్యాండ్ వ్యవహారంలో మాకు సంబంధం లేదు, మరి మీరు ఎందుకు ఆశ్రయం కలిగించారు, మీ ఫెన్సింగ్ ఎందుకు తొలగించి గేటును 7 ఎకరాలు కబ్జా చేసినారు, ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఎందుకు జరిపినారంటే నో ఆన్సర్. భూపాలపల్లి గండ్ర భూపాలరెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఆఫ్ వెంకటరమణారెడ్డి బ్రదర్ మమ్మల్ని పంపించిందని చెప్పి 10-15 మందిని ఇప్పుడు పోలీసు కస్టడీలో తీసుకెళ్తున్నారు. కాబట్టి యాక్చువల్గా గండ్ర భూపాలరెడ్డికి వాళ్ళు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఏదో అగ్రిమెంట్ కొంతమంది చేశారు, మాకు సంబంధం లేదు. మొత్తం ఎంటైర్ నెంబర్ 130 మాదే అని చెప్పేసి భయభ్రాంతులను చేసి ఈస్ట్ సైడు, వెస్ట్ సైడు, నార్త్ సైడు, సౌత్ సైడు మొత్తం బౌండరీ బోర్డ్స్ పెట్టేసేసి వీని లేపేస్తామని చెప్పేసి నన్ను థ్రెటన్ చేస్తారు. నేను ఒక గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయిన ప్రిన్సిపల్ పర్సన్ను, నా వైఫ్ సెక్రటరియట్లో హోమ్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్గా రిటైర్ అయింది. మా బ్రదర్ ఏమో కొంచెం నాకంటే ఫిజికల్గా వీక్ ఉన్నాడు, ఆయనను తోయడము, తిట్టడము, కొట్టడము వెనకటికి. గుడ్ మార్నింగ్. ఈ ఒకటి డైల్ 100 కాల్ రాగానే ఇది మా టీంతో పాటు ఇక్కడికి విజిట్ చేసినాము. ఇది అంతాయపల్లి విలేజ్ శామీర్పేట మండలానికి సంబంధించి మాగం ఫ్యామిలీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది. దీంట్లో కంప్లైంట్ ఏంటంటే కడీలను ఒక ప్లేస్లో ఉన్నాయి, ఇంకో ప్లేస్లో పాతిచ్చారు అనేది కంప్లైంట్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము.